మానవ అక్రమ రవాణా చేయడం నేరమని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ యాదవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ యాదవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మోసం చేయడం, అపహరించడం, అక్రమ రవాణా కొరకు ప్రేరేపించడం చేస్తే చట్ట ప్రకారం నేరమని, ఇలాంటప్పుడు చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 100 లేదా 1098 లేదా 112 సంప్రదించాలని కోరారు. 7 సంస్థల జిల్లా బాధితులు వగ్గు సోమన్న మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా చేయడం ఘోరమైన నేరమని, దీనిని అరికట్టించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ పులాన్, తహసీల్దార్ సంఘమిత్ర, పాఠశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, ఎయిడ్ సంస్థ బాధ్యులు అంజలి, ఎలేందర్, ఏఎన్ఎం పద్మకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, పద్మ, ఆశా కార్యకర్త లక్ష్మి, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.